హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. ఈరోజు చెప్పే మన టాపిక్ చార్ట్ ప్యాటర్న్స్, టైప్స్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్ ప్యాటర్న్స్ మాత్రమే ఇంట్రడక్షన్ గురించి మాట్లాడతా. డైలీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో డైలీ 1 or 2 టాపిక్స్ తీసేసుకొని వాటిని విత్ చార్ట్ ఎగ్జాంపుల్స్తోని మనం ప్రొసీడ్ అవుదాం. వితౌట్ చార్ట్స్ అనేవి థియరీ అనేది వేస్ట్ అన్నట్టు మార్కెట్లో. ఎగ్జాంపుల్స్తో సహా ఉండాలి. అలా ఉంటేనే మీకు ఎక్కడ ఎంట్రీ అవుతుంది, ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది, ఎలా ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. నేను జస్ట్ థియరీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుందంటే అది ఏముండదు అన్నట్టు, కనిపించేది సరిగా మీకు అర్థం కాదు. సో ఇది మన టాపిక్ గురించి కొన్ని జస్ట్ మన ఛానల్ గురించి మాట్లాడుకుంటే, ఈ 1000 సబ్స్క్రైబర్స్కి ఒక టీషర్ట్, ఒక బుక్ ఇచ్చా. బుక్ ఇంకా డెలివర్ అవ్వలేదు. టీషర్ట్ అయితే డెలివరీ అయింది. వాళ్ళు పిక్స్ పెట్టలేదు. ఇంకా వాళ్ళు పెట్టిన తర్వాత నేను ఒకసారి అప్డేట్ చేస్తా. సో ఇంకొక పాయింట్, అప్స్టాక్ వాళ్ళు మనకు రిఫరల్ లింక్ క్రియేట్ చేశారు. ఆ రిఫరల్ లింక్ నుంచి మీరు కనుక మీకు ఇష్టం అయితేనే, పాసిబుల్ అయితేనే మీరు కనుక రిజిస్టర్ అయితే మనకు వచ్చే అమౌంట్తోని ఇంకో కొంచెం బుక్స్ ఎక్కువగా నేను డెలివర్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మనకి ఏదైతే మీ అమౌంట్ వస్తుందో దాన్ని మళ్ళీ మీకే ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటా. మీకు పాసిబుల్ అవుతే అప్స్టాక్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లస్ కామెంట్ సెక్షన్లో పెడతా. దాన్ని మీరు ఒకసారి చూడండి. మీకు పాసిబుల్ అయితే రిజిస్టర్ అవ్వండి, లేదా లేదు. నేను ఇవ్వడం అయితే 500 సబ్స్క్రైబర్స్కి, ఎవ్రీ 500 సబ్స్క్రైబర్స్కి బుక్ ఇస్తూనే ఉంటా. ఒకవేళ మీరు ఈ అప్స్టాక్ అయిన రిఫరల్ యూజ్ చేసి మీరు అవుతూ ఉంటే మనకు వచ్చే అమౌంట్తో ఇంకా కొంచెం ఎక్కువ కూడా నేను డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటా. ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్కి వెళ్తే, నేను ఈ చెప్పే టాపిక్స్ అనేవి మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎవరైనా వీటినే ఫాలో అవుతారు, వీటినే ఫాలో అయ్యి మార్కెట్లో డబ్బులు సంపాదించుకుంటారు. వీటిని బట్టి మీరు చాలా డెప్త్గా అర్థం చేసుకొని ఓకే ఏం లేదు, ఎంట్రీ, ఎగ్జిట్, టార్గెట్ ఇవి క్రియేట్ చేసేసుకొని మీరు ప్రొసీడ్ అవుతే సరిపోతుంది. సో ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటి అంటే, చార్ట్ ప్యాటర్న్స్ అనేవి విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్. ఒక స్టాక్ ఎలా మూవ్ అవుతుంది అని చెప్తాయి అన్నట్టు. విజువల్ రిప్రజెంటేషన్, ఇది ఒక స్టాక్ ఎలా మూవ్ అవుతుంది, ఏ ప్యాటర్న్లో మూవ్ అవుతుంది, ఇది కంటిన్యూస్గా మూవ్ అవుతుందా, లేకపోతే రివర్స్ అవుతుందా, డౌన్ ట్రెండ్లో ఉందా, అప్ ట్రెండ్లో ఇంకా కంటిన్యూ అవుతుందా, లేకపోతే కన్సాలిడేషన్లో ఉందా, ఇలా రిప్రజెంట్ చేయడానికి యూజ్ అయ్యేవే చార్ట్ ప్యాటర్న్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూస్తే, పాస్ట్ అండ్ కరెంట్ ప్రైస్. సో ప్రీవియస్గా ఎలా ఉండేది ప్రైస్, ఈ చార్ట్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని ప్రీవియస్గా ప్రైస్ ఎక్కడుంది, ఎలా మూవ్ అవుతుంది, నెక్స్ట్ కరెంట్ ఎలా మూవ్ అవుతుంది, ఫ్యూచర్ని కూడా ప్రిడిక్ట్ చేయగల సత్తా ఉన్నవే చార్ట్ ప్యాటర్న్స్ అన్నట్టు. పాస్ట్ ఎలా మూవ్ అయింది, పాస్ట్ని బట్టి కరెంట్ ఎలా మూవ్ అవుతుంది, ఈ కరెంటుని బట్టి ఫ్యూచర్ ఎలా మూవ్ అవుతుంది అని చెప్పడానికి యూజ్ అవుతాయి చార్ట్ ప్యాటర్న్స్. అంత ఈజీ కాదు. దీంట్లో నుంచి ఒక సెటప్, నేను ఫస్ట్ నుంచి అరిచేది కూడా అదే, ఒకే ఒక సెటప్, ఒకే ఒక స్ట్రాటజీ మీరు బిల్డ్ చేసుకుంటే మీరే కింగ్ మార్కెట్లో. ఎందుకు చెప్తున్నా అంటే అలానే ఉండిద్ది. ఒక్క సెటప్ చాలు మనం సక్సెస్ అవ్వడానికి. నెక్స్ట్, బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ నేచర్. సో నేను నిన్న వీడియోలో మాట్లాడినా కదా డిస్కషన్లో, హ్యూమన్ నేచర్ పైనే మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. మన హ్యూమన్ నేచర్, మన హ్యూమన్ మెంటాలిటీయే చార్ట్ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తుంది. అంతే, కొత్తగా ఎవరో వచ్చి క్రియేట్ చేయరు, మార్కెట్ క్రియేట్ చేయదు. మార్కెట్ ఒక అప్లో వెళ్ళాలి అనుకుంటుంది, లేకపోతే ఒక డైరెక్షన్లోనే వెళ్ళాలనుకుంటుంది. దానికి మన హ్యూమన్ నేచర్, మన హ్యూమన్ మెంటాలిటీ, మన సైకాలజీ సెట్ అయిపోయి, మన సైకాలజీ వల్ల అది కొన్ని ప్యాటర్న్స్ ఫామ్ చేస్తుంది. మన ఉన్న గ్రీడ్ వల్ల, మన ఫియర్ వల్ల, కొనడం అమ్మడం జరగడం వల్ల ఇలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ప్యాటర్న్ కొన్ని వందల సంవత్సరాల నుంచి రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా నువ్వు నేర్చుకునేది ఏం లేదు, కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వందల సంవత్సరాలు రిపీట్ అయ్యే ప్యాటర్న్స్ని మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటే ఈజీగా ఆ ప్యాటర్న్ ఫాలో అయిపోవచ్చు. నెక్స్ట్, సజెస్ట్ వాట్ ప్రైస్ మైట్ డూ నెక్స్ట్. చెప్పే కదా, ఫ్యూచర్ని కూడా ప్రిడిక్ట్ చేయడానికి, ఫ్యూచర్లో ప్రైస్ ఏం జరుగుతుంది, పెరిగిద్దా తగ్గిద్దా అని కూడా మనం విజువలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడేవే చార్ట్ ప్యాటర్న్స్ అన్నట్టు. సో నెక్స్ట్ జస్ట్ చిన్న నోటు, సక్సెస్ఫుల్ ట్రేడర్ ట్రైన్ యువర్ ఐస్ టు స్పాట్ ద చార్ట్ ప్యాటర్న్స్. ఇది నోటే కానీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఐస్ని ఇలా ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా చార్ట్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయగలవు అన్నట్టు. ఇప్పుడు ఒక చార్ట్ చూడగానే అక్కడ ఏ ప్యాటర్న్ ఫామ్ అయింది అని నీ కళ్ళు గుర్తించగలిగిన రోజు నువ్వు ఒక స్టెప్ ముందున్నట్టు అందరితో కంపేర్ చేస్తే. ఆ గుర్తించగలిగే రోజు రావాలి అంటే నువ్వు అలాంటి చార్ట్ని రీడ్ చేయాలి టెక్నికల్గా. అలాంటి చార్ట్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, ఎందుకు ఫామ్ అవుతున్నాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలని నేర్చుకున్న రోజే నువ్వు ఐడెంటిఫై చేయగలవు. అంతే కదా. ఇప్పుడు
మనం రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటాం, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేస్త్రిని చూడండి, మేస్త్రిని చూసి ఆయన ఒక గోడ పెడుతున్నాడు. ఆయన ఫస్ట్ గోడ వంకరలో పెట్టుకుంటూ పోతాడు, కానీ కొంచెం ప్రాక్టీస్, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇలా చూసి చెప్పగలడు, ఆడ గోడ బెండ్ అయిందా, బెండ్ అవ్వలేదా, అలా చూసి దాన్ని అడ్జస్ట్ చేసుకునేంత సామర్థ్యం కలగాలి. అలా ఉన్న వాళ్ళే మనం పర్ఫెక్ట్ అవుతాం మార్కెట్లో. అలా అంత ఈజీగా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ దీంట్లో టైప్స్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్ చూసేసుకుంటే బేసికల్గా మేజర్గా టైప్స్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్లో 2 ఉంటాయి. ఒకటి కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటుంది, రెండోది రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏవైతే మెన్షన్ చేస్తున్న చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్, అవే మేజర్గా ఫామ్ చేసేది అవి. ఇప్పుడు మనం ఈ మెన్షన్ చేసే చార్ట్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకుంటే సరిపోద్ది, ఇంకా కొత్తగా ఏది అవసరం లేదు. దీంట్లో నువ్వు దేంట్లో మేజర్ పర్ఫెక్ట్ అవుతున్నావు, లేకపోతే మొత్తం చార్ట్ ప్యాటర్న్స్ ట్రేడింగే చేయగలవా, ఈ స్ట్రాటజీ నీ వల్ల అవుతుందా అని అనుకుంటే ఈ చార్ట్ ప్యాటర్న్స్ అన్నీ మీరు కళ్ళకు కట్టినట్టు గుర్తుండాలన్నట్టు. అలా గుర్తుంటే ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ అనేవి నీకు ఈజీగా తెలిసిపోతాయి, వీటిలో మాస్టర్ అయిపోవచ్చు అన్నట్టు. కొత్త వేరే చార్ట్ ప్యాటర్న్స్ ఏవి అవసరం లేదు. నేను ప్రైస్ యాక్షన్లో చార్ట్ ప్యాటర్న్ ట్రేడర్ని అవుతా, ఓకే, స్వింగ్ ట్రేడింగ్కి చార్ట్ ప్యాటర్న్ ట్రేడర్ని అవుతా అంటే ఇవి చూసుకుంటే సరిపోద్ది. దీంట్లో ఈ వీడియోలో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తా. నెక్స్ట్ వీడియోలో అసలు అది ఎలా ఫామ్ అవుద్ది, ఫర్ ఎగ్జాంపుల్ అసెండింగ్ ట్రయాంగిల్ అనుకోండి, అసెండింగ్ ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుద్ది, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఇది జస్ట్ నేను థియరిటికల్గా ప్లస్ ఒక చార్ట్ తీసుకొని డైలీ 1 or 2 ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకే రోజు అన్ని చెప్పడం కుదరదు అన్నట్టు. సో అలా చెప్పిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పగానే వెళ్ళి లైవ్ మార్కెట్లో చేయకూడదు. మీరు ప్రాక్టీస్ చేసి మీ పేపర్ ట్రేడింగ్లో కూడా ఈ స్టాప్ లాస్ కరెక్ట్ హిట్ అవుతుంది, టార్గెట్ హిట్ అవుతుంది అని మీకు అర్థమైనప్పుడు మాత్రమే సెట్ అవుతుంది అన్నట్టు. మీ రిస్క్ రివార్డ్, నా రిస్క్ రివార్డ్ సేమ్ ఉండదు అన్నట్టు, అందుకే అర్థం అవ్వదు. అందుకే మీ ఓన్ ప్రాక్టీస్ చేయాలి. మనం థియరిటికల్ నాలెడ్జ్ ఇస్తాం, ప్రాక్టికల్ నాలెడ్జ్ మీరు క్రియేట్ చేసుకోవాలి. కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే, సో బేసికల్గా ఏదైనా ఒక ట్రెండ్ ఇలా పైకి వెళ్తుంది అనుకో, ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్ళాలా, ఓకే, లేదా ఈ ప్రైస్ అనేది పైకి వెళ్ళడానికి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అన్నట్టు. కొంచెం మార్కెట్ కొంచెం ర్యాలీ అయిన తర్వాత ఏదో ఒక డిస్కషన్ లేదా ఏదైనా న్యూస్ వల్ల లేకపోతే రిజల్ట్స్ వల్ల ఇక్కడ కొంచెం స్టేబుల్ అవుతుంది. ఈ స్టేబుల్ అయ్యే టైంలో ఒక చార్ట్ని ఫామ్ చేస్తుంది అన్నట్టు. ఈ చార్ట్ని బట్టి నెక్స్ట్ ఇది పైకి వెళ్తుందా, లేకపోతే రివర్స్ అవుతుందా, లేకపోతే న్యూట్రల్గా ఉంటుందా అనేది 3 కేటగిరీస్గా డివైడ్ చేసేసుకుంటాం. 3 కేటగిరీస్. కంటిన్యూస్గా పెరిగేటప్పుడు ఒక ప్రైస్ అనేది స్టేబుల్గా అయిన తర్వాత ఇది పైకి పెరిగిద్దా, స్టేబుల్గా ఉంటుందా, డౌన్ అవుద్దా, అంటే దీంట్లోనే కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ అంటాం, రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ అంటాం, న్యూట్రల్ చార్ట్ ప్యాటర్న్స్ అంటాం. లేదా ఇంకొక కేసు ఉంటుంది, ప్రైస్ అనేది డౌన్ అవుతున్న టైంలో ఇక్కడ కొంచెం స్టేబుల్గా ఉండి ఇక్కడ ఏదో ఒక చార్ట్ని ఫామ్ చేస్తుంది అన్నట్టు. ఇలా ఫామ్ చేసిన తర్వాత ప్రైస్ అదే డౌన్ ట్రెండ్లో వెళ్ళిపోద్దా, లేకపోతే స్టేబుల్గా ఉంటుందా, లేకపోతే రివర్సల్ అవుతుందా. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ అయితే సేమే, కానీ అది కంటిన్యూస్గా వెళ్తుందా, రివర్స్ వెళ్తుందా, స్టేబుల్గా ఉంటుందా అని అర్థం చేసుకోవడంలో మనం పర్ఫెక్ట్ అవ్వాలి. అలా అర్థం చేసుకున్న వాళ్ళే మాస్టర్ అవుతారు. 10లో 9 మంది ఫెయిల్ అయ్యేది, లేకపోతే 10లో 7 ఫెయిల్ అయ్యేది ఎందుకే అన్నట్టు, వాళ్ళ స్ట్రాటజీని ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతారు. అందుకే మనం మిస్ అయిపోతాం అన్నట్టు. మనం ఫోమో అనేది ఉండిద్ది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అది మిస్ అవుతుందేమో అన్న ఆతృతతోని ముందే ఎంటర్ అవుతాం, డబ్బులు పోగొట్టుకుంటాం. సో కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, నెంబర్ 1 అసెండింగ్ ట్రయాంగిల్, నెంబర్ 2 డిసెండింగ్ ట్రయాంగిల్, నెక్స్ట్ నెంబర్ 3 బులిష్ రెక్టాంగులర్ ప్యాటర్న్. జస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నా అంతే, వీటి గురించి నేను మాట్లాడతాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. బేరిష్ రెక్టాంగులర్, ఓకే, నెక్స్ట్ 1 సెకండ్, బేరిష్ రెక్టాంగులర్, నెంబర్ 4 కప్ అండ్ హ్యాండిల్, నెంబర్ 5 ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్. ఓకే, మీకు అర్థమైంది కదా. ఈ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అయితే ఒక ప్రైస్ పైకి వెళ్ళేటప్పుడు కొన్ని ఫామ్ అవుతాయి, అది ఇంకా కంటిన్యూ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కిందికి వెళ్ళేటప్పుడు ఫామ్ అవుతాయి, ఇంకా కిందికి వెళ్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్. సింపుల్గా చెప్పాలంటే ఏ డైరెక్షన్లో అయితే ప్రైస్ వెళ్తుందో అదే డైరెక్షన్లో మధ్యలో కొన్ని ఈ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. సింపుల్గా అదే డైరెక్షన్లో మధ్యలో కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి, అవి కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అంటాం. నెక్స్ట్ ఇది రివర్సల్ చార్ట్ ప్యాటర్న్. సెకండ్ వన్ ఈజ్ ద రివర్సల్ చార్ట్ ప్యాటర్న్. ఓకే, ఇక్కడ ఏమేమి ఫామ్ అవుతాయి అంటే, నెంబర్ 1 హెడ్ అండ్ షోల్డర్, నెంబర్ 2 ఇన్వర్టర్ హెడ్ అండ్ షోల్డర్, నెంబర్ 3 డబల్ టాప్, నెంబర్ 4 డబల్ బాటమ్, నెంబర్ 5 రౌండ్ బాటమ్, నెంబర్ 6 రౌండింగ్ టాప్.
సో పెన్సిల్లో ఛార్జింగ్ అయిపోయినట్టుంది. నెంబర్ 6, ఇవేమైతే అంటే ఒక ప్రైస్ అనేది కంటిన్యూస్గా మూవ్ అవుతుంది. ఇంతసేపు కంటిన్యూస్ చార్ట్ ప్యాటర్న్స్ ఫామ్ అయినాయి కదా, ఇలా కంటిన్యూస్గా మూవ్ అవుతున్నప్పుడు ఒకానొక ప్లేస్లో ఇది ప్రైస్ టర్న్ అరౌండ్ అవ్వడానికి రెడీగా ఉంది, అంటే నెక్స్ట్ రివర్సల్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ నుంచి ప్రైస్ డైరెక్షన్ మార్చుకోవడానికి రెడీగా ఉంది, పైకి వెళ్ళేటప్పుడు డైరెక్షన్ మార్చుకోవడానికి రెడీగా ఉంది, ఒకవేళ కిందికి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి డైరెక్షన్ మార్చుకోవడానికి రెడీగా ఉంది అని కన్ఫర్మేషన్ చేసుకునే ప్యాటర్న్సే రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్. ఇట్ మైట్ బి హెడ్ అండ్ షోల్డర్ అవ్వచ్చు, ఇన్వర్టర్ హెడ్ అండ్ షోల్డర్ అవ్వచ్చు, డబల్ టాప్ అవ్వచ్చు, డబల్ బాటమ్ అవ్వచ్చు, రౌండింగ్ బాటమ్ అవ్వచ్చు, రౌండింగ్ టాప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇదేంటంటే డైరెక్షన్ చేంజింగ్. మీకు అర్థమైంది కదా, డైరెక్షన్ చేంజ్, మొత్తం ట్రెండ్ రివర్సల్ అని అంటాం అన్నట్టు. ఇంతసేపు ఏమో కంటిన్యూస్, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఈ చార్ట్ ప్యాటర్న్స్ ఏర్పడితే ఇంకా ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ప్రైస్ పడుతుంటే ఇంకా పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది కంటిన్యూషన్. ఇది రివర్సల్ ఏంటంటే ఒకనొక సర్టెన్ ప్రైస్ పెరిగింది, ఒక లెవెల్ వరకు పెరిగింది, లేకపోతే ఒక లెవెల్ వరకు డౌన్ అయిపోయింది, ఇక్కడ నుంచి ప్రైస్ రివర్స్ అవుతుంది, ఇక్కడ నుంచి ప్రైస్ రివర్స్ అవుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన హైవేలో వెళ్తుంటే మన ప్లేస్ అనేది ఇంకా ముందే ఉంది. ఓకే, ముందే వెళ్తుంది, మనం మధ్యలో డివైడర్ లేదు, ప్లేస్ ముందే ఉంది, మన ఇల్లు కూడా ముందే వస్తుంది. అలా కంటిన్యూస్గా వెళ్ళిపోవడమే కంటిన్యూస్ ప్యాటర్న్. లేదు, మన ఇల్లు ఏంటంటే యూటర్న్ తీసుకొని రావాలి, ఒక యూటర్న్ తీసుకొని వస్తేనే మళ్ళీ మన ఇల్లు వస్తుందంటే ముందుకు వెళ్ళిన తర్వాత రివర్స్ యూటర్న్ తీసుకొని ఇక్కడికి రావాలి. సేమ్ ప్రైస్ కూడా అంతే, కంటిన్యూస్గా పెరగదు, పెరిగిన తర్వాత మళ్ళీ రివర్స్ అవుతుంది, కంటిన్యూస్గా పడదు, పడ్డ తర్వాత మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ఇది రివర్సల్ ప్యాటర్న్. ఇక్కడ న్యూట్రల్ చార్ట్ ప్యాటర్న్స్ ఇవి ఫామ్ అయితే ఏంటంటే, ఇది ఫామ్ అయితే పైకి అయినా వెళ్ళొచ్చు, లేకపోతే కిందికైనా వెళ్ళొచ్చు అన్నట్టు. వీటిని మనం ఐడెంటిఫై చేయలేము అంత ఈజీగా, పైకి వెళ్తుందా డౌన్ అయిపోద్దా అని. కానీ దీని నుంచి మనం న్యూట్రల్గా ఉంటుంది, అప్ ట్రెండ్కైనా వెళ్ళొచ్చు, డౌన్ ట్రెండ్కైనా వెళ్ళొచ్చు, ఏదైనా కంటిన్యూస్గా అవ్వచ్చు, రివర్సల్ అవ్వచ్చు అన్నట్టు. ఇది రైజింగ్ ఛానల్ నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 ఫాలింగ్ ఛానల్. ఓకే, నెంబర్ 3 రైజింగ్ వెడ్జ్, నెంబర్ 4 ఫాలింగ్ వెడ్జ్, నెంబర్ 5 సిమెట్రికల్ ట్రయాంగిల్. ఇవి ఫామ్ అయితే ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండిద్ది మనకి, ఇది ప్రైస్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా, ఇలాంటప్పుడు చాలా రిస్క్ అన్నట్టు. వీటిని బట్టి మనం ఆలోచించుకోవాలి, ప్రైస్ అనేది ఎటు బ్రేక్ అవుతుంది, పైకి బ్రేక్ అవుతుందా, పైకి బ్రేక్అవుట్ అవుతుందా, లేకపోతే కిందికి బ్రేక్ డౌన్ అవుతుందా, స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇలాంటివి అనేది అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే న్యూట్రల్ చార్ట్ ప్యాటర్న్స్ చూసుకోవాలన్నట్టు, అంత ఈజీ కాదు వీటిని. ఓకే, సో ఇది మనకు దీంట్లో మేజర్గా చార్ట్ ప్యాటర్న్స్లో ఉండే మేజర్ చార్ట్ ప్యాటర్న్స్ ఇవే అన్నట్టు. చార్ట్ ప్యాటర్న్ టాపిక్స్లో ఉంటే మేజర్ ఇవే. డైలీ 1 or 2 మీ ఇష్టం, మీరు సజెస్ట్ చేయండి. డైలీ 1 చెప్పేసి దీనికి ఒక థియరీ చెప్పి ఎగ్జాంపుల్ ఒక 2-3 చూపెట్టమంటారా, లేదా ఒక 2-3 అలా చూపెట్టమంటారా, లేకపోతే డైలీ 2 చెప్పేసి 1 ఎగ్జాంపుల్ చూపెట్టమంటారా, అది మీ ఇష్టం. మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాన్ని బట్టి నేను ప్లాన్ చేసేసుకుంటా. సో ఇది మాత్రం నేర్చుకొని దీంట్లోకి వెళ్ళి ఒక స్ట్రాటజీ పిక్ చేసుకుంటా నేను. ఈ చార్ట్ ప్యాటర్నే నా స్ట్రాటజీ అంటే వేరేవన్నీ పక్కన పెట్టండి, దీనిపైన వర్కౌట్ చేయండి. తర్వాత ఇంకోటి చెప్పేసుకుందాం, బ్రేక్అవుట్ ట్రేడింగ్ అనేది 1 by 1 చెప్తాను నేను. ట్రెండ్ లైన్ ఇవన్నీ 1 by 1 చెప్తా. అన్నీ చూసి అన్ని టెస్ట్ కేసెస్ చేసి దేంట్లో పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి ఆయన పిక్ చేసుకోండి, అలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.